నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరితాస్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మైక్రో గ్రీన్స్లో చిన్న మెంతాకుతో అయితే నేను కర్రీ చేస్తున్నాను. ఇది హెల్త్కు చాలా మంచిది. మైక్రో గ్రీన్స్ అనేవి హెల్త్కు చాలా మంచిది కదండి. దీన్ని మనం సలాడ్స్లలో కూడా వేసుకుంటాము. అలా కాకుండా నేనైతే చపాతీ రోటీస్లలోకి పుల్కాల్లోకి ఈ విధంగా కర్రీ అయితే ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను. విత్తనం నాటిన తర్వాత 7 to 10 డేస్లో వచ్చే మొలకని మనం మైక్రోగ్రీన్స్ అంటాము. ఇవి హెల్త్కి చాలా మంచిది. ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్దాం. స్టవ్ మీద పెనం పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ బాగా కొంచెం ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువ ఫ్రై అవసరం లేదండి, ఎందుకంటే మెంతికూర మనకి కొద్దిగా చిరుచేదునిస్తుంది. సో ఆనియన్ కొద్దిగా స్వీట్నెస్ ఇస్తుంది కాబట్టి ఎక్కువ ఫ్రై చేయకుండా 1 or 2 minutes ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ మెంతాకుని చిన్నగా కట్ చేసుకొని అది కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత పసుపు, కారం, అలానే సరిపడా సాల్ట్ వేసేసుకొని ఒకసారి ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా బాగా కలిపేసుకోవాలండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. ఇప్పుడు ఇందులో టమోటాలు కూడా వేసుకొని, టమోటాలు నేను కొద్దిగా పెద్ద సైజు కట్ చేసుకున్నాను. మీరు కావాలంటే చాలా చిన్న సైజుగా కూడా కట్ చేసుకోవచ్చు. టమోటాలు కూడా ఒక 3 టమోటాలు వేసుకున్నానండి నేను, పెద్ద సైజు. టమోటాలు కూడా కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. దీనికి ఆ చేదును కవర్ చేయాలి కాబట్టి మనం కొద్దిగా టమోటా కూడా ఎక్కువ వేసుకుంటున్నాం. మూత పెట్టుకొని ఒకసారి టమోటా అనేది మెత్తగా ఉడికేంత వరకు మనం ఈ విధంగా మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించేసుకోవాలండి. ఈ విధంగా కలుపుకుంటూ ఇలా మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకోవాలి. ఈ చిన్న మెంతాకు కొద్దిగా చిరుచేదును ఇస్తుంది కాబట్టి మనకు పిల్లలు తినలేకపోవచ్చు. సో పెద్దవాళ్ళు డైట్ అవి అన్నవాళ్ళు ఇది కంపల్సరీ ఫాలో అవ్వండి, చాలా మంచిది. మధ్యలో సాల్ట్ సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ వేసుకొని, చివరిగా అయితే కొద్దిగా ధనియాల పొడి, అందులోనే గరం మసాలా కలిపి నేను గ్రైండ్ చేసుకున్నాను. అది వేసి కలుపుకొని 1 నిమిషము మూత పెట్టేసుకొని ఈ విధంగా కలిపేసుకుని డిష్ అవుట్ చేసేసుకోవాలండి. అంతే అండి, ఎంతో టేస్టీగా హెల్దీగా చిన్న మెంతాకు కర్రీ అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేసి చూడండి. లంచ్ బాక్స్లోకి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది.